బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి క్లాప్ చేసుకుందాం. అన్నాలే స్వర్ణమాల పత్రి గారికి, మరి ఆది గురువు సదానంద యోగి గారికి కూడా క్లాప్స్ కొట్టుకుందాం. మరి ఈ రోజున మరి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన మరి ఆది దంపతులు ఇద్దరు మరి శ్రీచక్ర పిరమిడ్ నిర్మాణం చేసి మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్న కుటుంబానికి ఒకసారి క్లాప్స్ కొట్టుకుందాం. మరి ఈ రోజున మనకి గెస్టులు, చీఫ్ గెస్టులు ఇద్దరు వచ్చారు. వాళ్ళకు కూడా ఒకసారి క్లాప్స్ కొట్టుకుందాం. ఇప్పుడు మేడం చెప్పారు మానవ సేవే మాధవ సేవ అని. మానవ సేవ అంటే ఈ శరీరం, ఈ శరీరానికి సంబంధించింది మానవ సేవ. లోనుండి ఆత్మ ఏదైతే ఉందో ఆత్మకు చేసేది మాధవ సేవ. ఇప్పుడు మాధవ సేవ మన రమా గారు చేస్తున్నారు. అది మాధవ సేవ అంటే. మానవ సేవే మాధవ సేవ అంటే మాధవ సేవే మానవ సేవ. ఇప్పుడు మనందరికీ యొక్క ఆత్మజ్ఞానాన్ని ఇక్కడ అందించి ఆ తర్వాత భోజనాలు పెట్టినప్పుడు మానవ సేవ, ఆత్మజ్ఞానాన్ని అందించినప్పుడు మాధవ సేవ. అది మాధవ సేవే మానవ సేవ. కానీ మానవ సేవ మేడం చేస్తుంది. ఎంతోమందికి ఇళ్ళు నిర్మాణం చేసింది, ఎంతోమందిని తీర్చిదిద్దింది మేడం. అదంతా కూడా మానవ సేవ. మీకు తెలియాలని చెప్తున్న విషయం. మానవ సేవ అంటే ఏంది, మాధవ సేవ అంటే ఏంది. మానవుల్లోనే ఇద్దరు ఉండారు, మానవుడు ఉండు, మాధవుడు ఉండు. భౌతిక ప్రపంచం అంతా మనం తిరుగుతూ ఉంటే ఇది మానవుడు. ఆత్మజ్ఞానానికి సంబంధించింది, ఆత్మజ్ఞానానికి చెప్పుకుంటా ఇట్లా పిరమిడ్ నిర్మాణాలు చేస్తే అది మాధవ సేవ. ఓకే, థ్యాంక్ యూ. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరి 40 సంవత్సరాలు ఈ భూమి మీద మరి ఎన్నో పిరమిడ్ నిర్మాణాలు చేసి వేలాది మందిని మరి పిరమిడ్ ధ్యానులను చేసి లక్షలాది మంది ఈ యొక్క జీవుల్ని కాపాడుకుంటా ఈ భూమి మీదకి ఆయన వచ్చారు. మరి వారి యొక్క శిష్య బృందం ఇదంతా కూడా ఆయన యొక్క శిష్య బృందం. ఆయన ఏదైతే కలలుగా అన్నాడో ఈ భూమి అంతా కూడా, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి రక్షించబడాలని, ప్రతి మానవుడు బుద్ధుడు కావాలని చెప్పేసి ఆయన కోరుకున్నాడు. మరి దాంట్లో భాగంగానే ఈ పిఎస్ఎస్ మూమెంట్ నిర్మించి ఆ పిఎస్ఎస్ మూమెంట్లో పిఎంసి ఛానల్ కూడా మరి తీసుకొచ్చి మరి పిఎంసి ఛానల్ ఈ రోజున పత్రి గారి యొక్క ప్రతిరూపం. మరి ఊరూరు తిరిగి ప్రతి జిల్లా మండలాల్లో తిరిగి సారు ధ్యానమాచక్రాలను చేసుకుంటూ ఉన్న సమయంలో మరి పిఎంసి ఛానల్ ఈరోజు వచ్చి దాన్ని భర్తీ చేసింది. పత్రి గారి యొక్క జ్ఞానాన్ని ఈ పిఎంసి ఛానల్ మనకి అందిస్తుంది. ఈ రోజున మనం ఒక పిఎంసి ఛానల్ని కాపాడుకోగలిగితే ఈ పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా మనం ఏదైతే ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకార జగత్తు ఉందో ఇది చేయగలం. మరి ఈ రోజున 142 దేశాల్లో పిఎంసి ఛానల్ వెళ్ళి మన యొక్క జ్ఞానాన్ని, పత్రిక యొక్క జ్ఞానాన్ని ఏదైతే అందించారో ఆ జ్ఞానాన్ని అంతా కూడా నిక్షిప్తం చేసి పిఎంసి ఛానల్లో జ్ఞానాన్ని అందిస్తున్నారు. 4 కోట్ల మంది ఇళ్ళకి వెళ్తుంది ఈ రోజున పిఎంసి ఛానల్. మరి అందరూ కూడా పిఎంసి ఛానల్కి సపోర్ట్ చేయాలి. మరి ఈ రోజున కార్యక్రమానికి వచ్చిన మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అవకాశాన్ని మరి ఆది దంపతులు ఇచ్చినందుకు వారికి థ్యాంక్స్ చెబుతూ ముగిస్తున్నాను.